ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలో స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026వ సంవత్సరం డిసెంబర్ నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, ముఖ్యమైన 2 సూచనలు. నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ డిసెంబర్ 18 జరుగుతాయి. డిసెంబర్ 2 భాగంలో జరిగేవి లైవ్ కష్టం చూడండి. అలాగే ఈ 2026వ సంవత్సరానికి సంబంధించి ఈ రాశి ఫలితాలు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వీడియో వస్తుంది చూడండి. ఈ రాశి ఫలితాలు వీడియోలు అందజేస్తాను చూడండి. తర్వాత ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకార్డు తీసుకుందాం. టవర్ కార్డు ఇంకార్డు తీసుకోవాలి. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 2 ఆఫ్ సోర్డ్స్. సక్సెస్ ఉంటుంది. పని ఎవరైనా కానీ ఈజీగా ఒక పొజిషన్కి ఈజీగా రీచ్ అయిపోతారు. రీచ్ అయిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం కష్టం. ఒక కారు కొనుక్కోవడం చాలా ఈజీ. లోన్ వచ్చేస్తుంది, కారు కొనేసుకుంటాం. దాన్ని మెయింటైన్ చేయాలి, బయటికి తీయాలి, పెట్రోల్ పోయాలి, రిపేర్లు చేయించుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి. ఇలా కారు ఉందంటే కుదురుగా తిరుగుతూ ఉంటాం. మెయింటైన్ చేయడం కష్టం. బయట ఎలిఫెంట్ అయిపోతుంది ఒక్కొక్కసారి. అది ఈ రకంగా సమాజంలో ఒక స్థాయికి రీచ్ అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కోసం పోరాడాలి. ఈ సమయంలో మీకు ఆ పోరాటం ఎక్కువ ఉంటుంది. మనుగడ కోసం పోరాటం అంటాం. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. మన ఉనికి చాటుకోవాలి, మన గుర్తింపు కోల్పోకుండా మనం ఉండాలి. దీనికి ఏం చేయాలో అవన్నీ ప్రయత్నాలు కంటిన్యూస్గా నిరంతరంగా మీరు చేస్తూ ఉండాలి. అవసరం డబ్బు ఖర్చు పెట్టాలి. పొలిటీషియన్స్ ఉంటారు, అవసరం ఉన్న జనాన్ని కూడా వేసి తిరుగుతూ ఉండాలి. 4 కార్లు జనాన్ని మెయింటైన్ చేసి డబ్బు ఖర్చు పెట్టాలి. పదవున్నా పదవులు పెట్టి డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. అలాగా ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళు ఉన్నారంటే మెయింటైన్ చేయాలి, అంతే. ఆ రేంజ్ మెయింటైన్ చేయాలి. ఈ సమయంలో మీకు స్థాయి పడిపోకుండా సమాజంలో మెయింటైన్ చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. అది ఆలోచనపూర్వకంగానా, ఆర్థికంగానా, సోషల్ స్టేటస్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మెయింటైన్ చేసిన పరిస్థితి మీకు ఏర్పడుతూ ఉంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 10 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ 5 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ ఎంప్రెస్. బాగానే ఉంటుంది. మీకు పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్ సంబంధించి ఇబ్బంది ఉంటుంది. ఈ మన స్థాయి పడిపోకుండా మెయింటైన్ చేయడం అని చెప్పాను కదా, అదంతా కూడా సోషల్ లైఫ్కి సంబంధించి. పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి మీ పాస్ట్లో పీస్ఫుల్ లైఫ్, ప్రజెంట్లో సక్సెస్, సాటిస్ఫాక్షన్, అనుకున్న సాధించడము, గోల్స్ రీచ్ అవ్వడము. ఫ్యూచర్ కార్డులో ఎంప్రెస్. ఒంటరితనంగా ఉన్న, ఎవరు మీతో మాట్లాడపోయినా వాస్తవంగా ఒంటరితనంగా ఉన్నారా, ఆలోచనలో ఒంటరితనం మీరు ఫీల్ అవుతున్నారా, ఏదైనా కానీ పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. మీరు కోరుకుంది పొందుతారు, కోరుకొని చేయగలుగుతారు. పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది. మీ పర్సనల్ లైఫ్లో మాత్రం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చాలా బాగుంది. సోషల్ లైఫ్లో మాత్రం కొంత తెలియని ఒత్తిడి, స్ట్రెస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. తట్టుకోవాలి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది. కుటుంబపరంగా జడ్జిమెంట్, సామాజికంగా నైట్ ఆఫ్ కప్స్. కుటుంబపరంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మనం ప్రశాంతంగా ఎప్పుడు ఉంటాం? తప్పు చేయనప్పుడు, లేదా పొరపాట్లు సరిదిద్దుకున్నప్పుడు. కుటుంబ విషయాలు ఈ సమయంలో మీరు సరైన నిర్ణయాలు తీసుకుని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఆ రకంగా ఉండడం మూలంగా ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. ఏది పట్టించుకోవాలి, ఏది పట్టించుకోవద్దు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటారు. ఇవన్నీ 20వ తారీఖు తర్వాత వస్తాయి. సామాజికంగా ఎవరిని పట్టించుకోవద్దు, పొరపాటు చేద్దు, మాట అనే అవకాశం ఎవరికి ఇవ్వద్దు. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ చిన్న పొరపాటు మాట మూలంగా అది 4 అనవసరం మాట్లాడిపించే అవకాశం ఉంటుంది. ఎవరి గురించి ఎవరి దగ్గర ఏమీ మాట్లాడద్దు. మీరే కరెక్ట్ అని అనద్దు ఎవరితోటి. ఈ సమయంలో నేనే కరెక్టు, మీరు తప్పు అని అనద్దు. నేను కూడా పొరపాటు చేసి చేయొచ్చు, ఏం చెప్పగలం, మన మనుషులం కదా, అంత దేవుళ్ళం కాదు కదా అని ఇలా సర్దుకోవాలి తప్ప మీరు నేనే కరెక్ట్ అనే మాట మీరు మాట్లాడద్దు అసలు ఎప్పుడు కూడా. ఈ 15 రోజులు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? స్టార్. పని భారం, పని ఒత్తిడి పెరుగుతుంది. మీ పని పక్కన పెట్టి పక్క వాళ్ళు పని చేయవలసి రావడం. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే కంప్యూటర్ ఆన్స్ లాగిన్ అయిపోయి సినిమా చూసుకుంటూ కూర్చోవడం. ఇలాంటి పనుల మూలంగా లాస్ట్ మినిట్లో పరిగెట్టాల్సి వస్తుంది. 17, 18 తారీఖుల్లో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? కింగ్ ఆఫ్ కప్స్. పెద్ద సీరియస్గా తీసుకోరు ఉద్యోగం వెతుక్కోవాలని. ఇప్పుడు అలాగూ పెద్ద ఏం ఓపెనింగ్స్ ఏమి ఉండవు, 40 చూద్దామని ప్రశాంతంగా ఉంటారు మీరు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది?
సిక్స్ ఆఫ్ సోర్డ్స్, కొంత వర్క్ లోడ్ పెరుగుతుంది, అనవసరం లోడ్ పెంచుకుంటారు. పక్క వాళ్ళ పని కూడా మీరే చేయడం. సపోజ్ షాప్ ఏదో ఉంది, పక్క వాళ్ళు షటర్ దాని నుంచి షటర్ ఓపెన్ చేసి పెట్టి కోసం ఎప్పుడే వస్తారంటారు, వాడు రాడు. ఆ షటర్ ఒకసారి మీరు బయటికి వెళ్ళాలనుకున్న షటర్ వేసేసి పోవడం అర్థం కాదు. వేసేసి వెళ్ళిపోతే షటర్ ఓపెన్ చేయలేదు అనుకుంటాడు అతను, తీసి పెడితే అతని కోసం కాపలా కూర్చోవాలి సాయంత్రం దాకా. మీకు అవసరం లేని పనుల్లో ఈ అనవసరం భారం పెట్టుకుంటారు. మీరు ₹1,00,000 అప్పు తెచ్చుకున్నారు, ఎవరికి 50,000 ఇచ్చారు ఫ్రెండ్కి ఎవరికి అడిగితే, మీరు ₹1,00,000 రీపేమెంట్ చేయాలి కదా, మళ్ళీ 50,000 మీకు ఎవరు, మీ 50,000 మళ్ళీ ఇంకో 50,000 బయట అప్పు తెచ్చి తీర్చాల్సి వస్తుంది. ఇలాగా దానిపై దరిద్రం ఎత్తుకు పెట్టుకుంటూ ఉంటారు. అనవసరం భారం ఏది కూడా పెట్టుకోవద్దు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? సిక్స్ ఆఫ్ కప్స్ ఇదే చెప్తుంది. మళ్ళీ ఆర్థికంగా కొంత మోసపోయే అవకాశము, అనవసరంగా వేరే వాళ్ళ కోసం మీరు ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. అందువల్ల అలాంటి ఇబ్బందులు చికాకులు లేకుండా చూసుకోండి. ఫైనాన్షియల్ ఫ్లాట్ తింటే డబ్బులు పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏం లేదు, ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 3 ఆఫ్ వ్యాండ్స్, చాలా కాలం ఎదురు చూస్తున్న పనులు ఏవైతే ఉంటాయో ఆ పనుల్లో స్పీడప్ వస్తుంది, పనులు పూర్తవుతాయి, అనుకూల వాతావరణం అంతా కూడా ఏర్పడుతూ ఉంటుంది. చాలా కాలం పెండింగ్ ఉండి పని ఎలాగైనా చేయాలని పనులు పూర్తవుతాయి. ఫారిన్ ట్రావెలింగ్ కానీ ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా కానీ అవన్నీ సానుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 2 ఆఫ్ వ్యాండ్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 9 ఆఫ్ వ్యాండ్స్, సంతానపరంగా ఎలాగ ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్, విద్యార్థుల పిల్లలకి ఎలాగుంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్, మగవారి బాగుంటుంది, గౌరవం పెరుగుతుంది, మాట విలువ పెరుగుతుంది, అనుకున్న పనులు చేయగలుగుతారు, అనుకున్నది సాధిస్తారు, చాలా అనుకూల వాతావరణం అంతా కూడా ఉంటుంది. ఆడవారికి కొంత స్తబ్దంగా కొంత భారంగా ఉంటుంది. అన్నీ మీకు తెలుసు కానీ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, పెద్దగా మీ సలహాలకు గౌరవం ఇవ్వరు, మేము పట్టించుకోవట్లేదు అనేటువంటి బాధ వెంటాడుతూ ఉంటుంది. అందువల్ల కొంచెం అడిగితే తప్ప ఎందులో ఏం మాట్లాడద్దు, అనవసర విషయాలు తలదొచ్చద్దు, మౌనంగా ఉండండి, దేంట్లో ఎక్కువ ఏది పట్టించుకోవద్దు. వైవాహిక జీవితం కూడా పర్వాలేదు, కొంత తెలియని గ్యాప్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. 25వ తారీఖు దాకా, 25వ తారీఖు తర్వాత బాగుంటుంది. ఈ గ్యాప్ అని ఎలా ఉంటుందంటే, మీరు ఆడవారైతే మీ శ్రీవారు మీకు ఏదైనా చెప్పాలి, ఏదైనా చెయ్యాలి, ఆయనంతటా ఆయనే రావాలి మీరు అనుకుంటారు. మీరు మగవారైతే మీ శ్రీమతి మీకు చెప్పాలి, మీకు ప్రయారిటీ ఇవ్వాలి, పట్టించుకోవట్లేదు, ఇలాంటి భావనలు ఉంటాయి. అందువల్ల 25వ తారీఖు తర్వాత అవన్నీ సెట్ అవుతాయి, పర్వాలేదు. సంతానపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఒకసారి పునరాలోచించండి. ఇది చేస్తుంది రైటా రాంగా, ఎంతవరకు అవసరం, ఎంతవరకు మనకి కరెక్ట్, ఇవన్నీ ఆలోచించుకోండి. తొందరపడకుండా నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగం విషయం కానీ, పెళ్లి విషయం కానీ, చదువు విషయం కానీ, వాళ్ళకి ఇష్టం లేని పని మీరు చేపిస్తున్నారా, లేదు మీకు ఇష్టం లేని పని వాళ్ళు మీ చేత బలవంతంగా చేయిస్తున్నారా, బలవంతంగా ఒప్పుకున్నారా, ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. విద్యార్థుల పిల్లలకి పర్వాలేదు, బాగానే ఉంటుంది, చెప్పొద్దుకునే సమస్యలు అంటే ఏమి ఉండవు. నక్షత్రాల వారిగా తీసుకుంటే పునరుసు వాళ్ళకి ఎలా ఉంటుంది? 2, 3, 4 పాదాల వాళ్ళకి 9 ఆఫ్ కప్స్, పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్, ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ వ్యాండ్స్. ముగ్గురికి పర్సనల్ లైఫ్ బాగుంటుంది, సోషల్ లైఫ్లో చిన్న ఇబ్బందులు, చెప్పిన ఇబ్బందులు ఉండొచ్చు. పునరుసు నక్షత్రం వాళ్ళు ఎవరిని పట్టించుకోరు, ఏది పట్టించుకోరు, పీస్ఫుల్గా ప్రశాంతంగా కాలం గడుపుతారు. ఎవరేమైనా అనుకొని ఎవరినైనా ఏమైనా నేను బాగున్నానా లేదా, ప్రశాంతంగా ఉన్నాను లేదా అని చూసుకుంటారు, బాగుంటుంది. పుష్యం వాళ్ళు నలుగురిలో కలిసే ప్రయత్నం, నలుగురిని కలుపుకునే ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా మీకు కొంత అనుకూల వాతావరణం, మనసు తేలిక పడుతుంది. మనసులోని బాధలు, భావాలు ఇవన్నీ కూడా బయటికి చెప్పుకోవడం మూలంగా మనసు తేలిక పడుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు స్థానచలనం కోరుకుంటారు, కొత్త ప్లేస్ వెళ్ళడం కానీ, కొత్త వాళ్ళతో పరిచయం కానీ, ఇవన్నీ కూడా బాగుంటుంది. జాయ్ఫుల్ వాతావరణం, లైఫ్లో ఎంజాయ్మెంట్కు ప్రయారిటీ ఉంది, మా సంతోషం ప్రయారిటీ ఉంది, కొంత రిలీఫ్ కావాలి అనే భావనలో మీరు ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా మీకు కూడా బాగుంటుంది. ముగ్గురు కూడా పర్సనల్ లైఫ్ ఓకే, సోషల్ లైఫ్లో వాటిలో చిన్న ఇబ్బందులు ఉన్నాయి. పరిహారం ఏం చేయాలి? పునరుసు వాళ్ళు ఏం పరిహారం చేయాలి? ఏస్ ఆఫ్ కప్స్, కనకధార స్తోత్రం చదువుకోండి, లేదా లక్ష్మీ పూజను చేసుకోండి. పుష్యం వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ కప్స్, ప్రత్యేక పూజ అది వద్దు, నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకుని ప్రత్యేకంగా కేతు గ్రహాన్ని ఆరాధన చేయండి. ఆశ్లేష వాళ్ళు ఏం చేయాలి? మెజిషియన్, మీరు ఏ పరిహారం అక్కడి నుంచి పూజ చేసుకుంటే చాలు. మొత్తం శుభాశుభశ్రమంగా ఉంది, కొంత ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం అంతా ఉంటుంది, అనుకున్నది సాధించడానికి కొంచెం కష్టపడాలి,
ఒత్తిడి తగ్గించుకోండి. ఈ పరిహారం కూడా 18 తరగతులు ఎవరి కష్టం వస్తుంది చూడండి. అలాగే 2026 సంవత్సరం ఫలితాలు కూడా వీడియోలో అప్లోడ్ అవుతాయి చూడండి. శుభం భూయాత్.